హాయ్ అండి, వెల్కమ్ టు JilebiTalks కుకింగ్ టైం. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రులప్పుడు లేదా ఇంట్లో పూజలప్పుడు గ్యాస్ తో పని లేకుండా చాలా సులువుగా త్వరగా చేసుకునే అటుకుల ప్రసాదం షేర్ చేస్తున్నాను. ప్రసాదం తయారు చేసుకోవడానికి మొదట బెల్లం నీలా సన్నగా తురుముకోవాలి. కావాలంటే మిక్సీలో పొడిగా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. తురుముకుంటే ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. చూసారుగా, బెల్లం ఇలా సన్నగా ఉండాలి. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు అటుకులు వేసుకొని 2 టీ స్పూన్ల నీళ్లు యాడ్ చేసుకొని నెమ్మదిగా తడిగా చేసుకోవాలి. కలుపుతున్నప్పుడే ఇవి మెత్తబడతాయి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా తురుముకున్న బెల్లం, 1 టీ స్పూన్ ఆవు నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలైచీ పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అటుకులు పొడిగా ఉండాలండి, అందుకని నీళ్లు ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఇప్పుడు 1 లేదా సగం తీయటి అరటిపండుని 2 భాగాలుగా కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అరటిపండు మరీ పండిపోయినది వేయకండి, ఎందుకంటే కలిపేటప్పుడు పేస్ట్లా అయిపోతుంది. ప్రసాదం ఇలా పొడిగానే ఉండాలి. ఇందులో కాజు, కిస్మిస్, బాదాం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకుంటే అటుకుల ప్రసాదం రెడీ. ఈ ప్రసాదం ఎక్కువగా సరస్వతీదేవి అమ్మవారికి, కృష్ణుడికి నైవేద్యంలా సమర్పిస్తారు. నవరాత్రుల సమయంలో సప్తమి రోజు సరస్వతీదేవి అమ్మవారికి అలంకారణ నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ రోజు షేర్ చేసిన క్విక్ ప్రసాదం రెసిపీ మీకు ఎలా అనిపించింది అని మీ కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ పెట్టండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం JilebiTalks ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.